హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పెద్ది సినిమా అంటేనే ఇండస్ట్రీలో చాలామందికి భయం పట్టుకుందండి. వణుకొచ్చేస్తుంది వాళ్ళ నరాల్లో. వెన్నులో వణుకొచ్చి భయపడి సస్తున్నారు. ఆ యొక్క సినిమా పాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిందండి. అన్ని కోట్ల మంది వీక్షించారు. ఎన్నో లక్షల్లో రీల్స్ చేసి ఆనందం పొందారు ప్రజలండి. మన యొక్క భారతదేశమే కాదండి, ప్రపంచం అన్ని దేశాల వాళ్ళు కూడా ఆ రీల్స్ చేసి ఆ డ్యాన్స్‌ని అంత హైలైట్ చేశారండి. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే పెద్దికి హైప్ వచ్చిందో దానిని చూసి ఓర్వలేని కొంతమంది గుంట నక్కలు ఎలాగైనా సినిమాని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగమే కొంతమంది ఎగ్జిబిటర్లు, థియేటర్ల ఓనర్లు అని చెప్పి 'దిల్ రాజు' బ్రదర్ శిరీషు, నారంగ్ అందరూ కలిసి కొంతమంది నిర్మాతలు కలిసి మీటింగ్ పెట్టారు. యాక్చువల్గా మే 15వ తారీఖు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిబిటర్సు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్సు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఈ లోపలే వీళ్ళు అనవసరంగా మేము పెద్ద సినిమా పడినాము, గవర్నమెంట్ జీవో ఇచ్చిన రేట్లు పెంచము అని వీళ్ళ యొక్క అది ఏమంటారు దాన్ని, అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది వాళ్ళకి. ప్రజలకి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది పెద్ద అంటే ఏంటనేది. వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నిర్మాతల్ని బెదిరించడం, పెద్ద సినిమా ఆడనివ్వడం. అక్కడ ఆ నిర్మాతలకి బాధ కలిగి వాళ్ళు కూడా నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఇది వాళ్ళ విషయం కాదు, ఎప్పటి నుంచో చేయాలి, మాకు ఉంది, మాకు సింగిల్ థియేటర్స్ ఉన్నాయి, సింగిల్ పర్సెంటేజ్లో ఆడాలని మాకు ఉంది, కానీ ఇది పద్ధతి కాదు, పెద్ద సినిమా ఇది, మీరు ముందు కూర్చొని ఒక నిర్ణయాలు తీసుకొని రేపు 15వ తారీఖు మీటింగ్ ఉందిగా, మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారో దానికోసం ఆలోచించకుండా ఇలా మీరు మీటింగ్ పెట్టిన పద్ధతి కాదని వాళ్ళు మాట్లాడారు. అట్లాగే వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు. థియేటర్ ఓనర్స్ ఏంటి, వాళ్ళకి ఏమొస్తుంది, పర్సనల్ విధానం నష్టం ఏంటి, రెంటల్ విధానం నష్టం ఏంటి, ఈ టైపు వాళ్ళు మాట్లాడుతున్నారండి. అప్పుడే ఈ యొక్క ఎవరు దిల్ రాజు తమ్ముడు శిరీషు, ఈ నారంగ్ కొంతమంది కలిసి మాట్లాడారు కదండి. వీళ్ళకి వెనకాతల ఒక మూడవ సింహంలాగా ఒక వ్యక్తి ఉన్నాడండి. మీకు అందరికీ తెలుసు ఆ దుర్మార్గుడు ఎవడో. వాళ్ళ ఒక సినిమా రికార్డులు సృష్టించింది. ఆ రికార్డులు ఎక్కడ బద్దలైపోతాయో ఆ రికార్డులు బద్దలవకూడదు, అందుకని ఇప్పటి నుంచే ఈ యొక్క ఏడుపు మొదలుపెట్టారు. ఇప్పుడే కాదండి, అసలు మెగా ఫ్యామిలీ సినిమాలంటేనే వీళ్ళు ఇట్లా ఏడుస్తూ మొదలు పెడతారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి హరే హరే వీరమల్లి సినిమాకి ఇలాగే అన్నారు, రేట్లు పెంచకపోతే మేము ఆడినాము సినిమాలని. హరే హరే వీరమల్లి సినిమా డేట్ అనౌన్స్ చేయగానే అప్పుడు దిల్ రాజు ముందుకు వచ్చి మీరు ఆపుతారని ఎప్పుడైతే జన సైనికులు వీరమహిళలు రివర్స్ అయ్యారో అప్పుడు దిల్ రాజు వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదు, ఇందులో నాకు పాత్ర లేదు, రాజమండ్రి అనుశ్రీ సత్యనారాయణ అతను మాట్లాడే దీని గురించి అని అనుశ్రీ సత్యనారాయణ మీద తోస్తాడండి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అనుశ్రీ సత్యనారాయణ అనే వ్యక్తి జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ కనుక అతన్ని పార్టీని సస్పెండ్ చేశాడు ఇమీడియట్గా. అతను చెప్పి మీటింగ్ పెట్టి నేను నాకు ఎటువంటి ఇందులో నాకు సంబంధం లేదు, ఇది దిల్ రాజు చేశాడు, దిల్ రాజుకి ఆల్రెడీ అతను చేసిన తప్పుకి నన్ను ఇట్లా ఇరికిచ్చాడు అని కావాల్సిన మీకు అన్ని ఉదాహరణలు ఇస్తానని మీటింగ్లో ఉన్న అన్ని పెడతానని చెప్పి ఆ ప్రకారం అన్ని సబ్మిట్ చేసి జనసేన పార్టీ నాయకులకి, జనసేన పార్టీ వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని అతను తిరిగి పార్టీలో చేర్చుకున్నారండి. ఆ సస్పెండ్ ఎత్తేసి జనసేన పార్టీ అనుశ్రీ సత్యనారాయణ చేరారు. అలాగే దిల్ రాజు ఎలా మీటింగ్ పెట్టాడు, అలాగే అల్లు అరవింద్కు మీటింగ్ పెట్టి నాకు దీనికి సంబంధం లేదు అంటే ఎవరికాడు మీటింగ్లు పెట్టేసి నాకు సంబంధం లేదు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఇలా మాట్లాడతారు. బైత్రి మూవీస్ రవి, నాగవంశీ, సీతారామరాజు నాగవంశీ వచ్చి మేము అడుగుతున్నాము, ఇది పద్ధతి కాదు, అది ఆల్రెడీ మీటింగ్ అనుకున్నాం, మీటింగ్లో నిర్ణయం తీసుకొని మీ ఇట్లా బయటకు వచ్చి మేము ఆడినామంటే తప్పు కదా అని వీళ్ళు మాట్లాడుతూ ఇక మీరు ఇట్లాగా చేస్తే మేము ఈ విషయాన్ని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్తామని అన్నారండి. అప్పుడు వాళ్ళకి కొంచెం భయం పట్టుకుంది. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే చిరంజీవి గారు ఇటైనా అడుగులు వేయచ్చు ఆయన. ఎందుకంటే తన కొడుకు సినిమా, ఒక నిర్మాతలు ఎంతో కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. నిర్మాత లాస్ అయితే ఆయన భరిస్తాడు, బాధపడతాడు కదా. ఖచ్చితంగా ఆయన ఏదో రకంగా స్టెప్ తీసుకుంటాడు.
అందుకని ఒకవేళ రేవంత్ రెడ్డి గారితో చిరంజీవి గారికి ఉన్న అనుబంధం బట్టి రేవంత్ రెడ్డి గారు ఇందులో ఇంటర్ఫీర్ అయితే తెలంగాణలో ఎగ్జిబిటర్స్కి ఇబ్బంది కలుగుతుందని భయపడి వాళ్ళు 15వ తారీఖు మీటింగ్లో దీనికి కమిటీ వేసుకుందామని చెప్పి కమిటీ ఒక 5గురు నిర్మాతలు, 5గురు ఎగ్జిబిటర్స్, 5గురు డిస్ట్రిబ్యూటర్స్ తరఫున కలిసి ఒక 15 మంది కలిసి ఒక కమిటీలో ఏర్పడి ఒక 2 నెలల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, పెద్ద సినిమా ఆగే పని లేదని దిల్ రాజు చెప్తాడండి. ఆ ఏడుపు ముందే ఉండొచ్చుగా, ఉండదు. ఇదేంటంటే చిరంజీవి ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళి చిరంజీవి ద్వారా పనులు అవుతాయని వాళ్ళకి తెలుసు. కానీ దీనికి కారణం ఏంటి? ఏదో రకంగా డిఫేమ్ చేయాలి. చిరంజీవి సినిమాల్ని, పవన్ కళ్యాణ్ సినిమాల్ని, రామ్ చరణ్ సినిమాలు తగ్గించాలి. వాళ్ళకి హైప్ రాకూడదు. వాళ్ళ హైప్ వచ్చే సినిమాలు అండబ్రహ్మాండంగా ఆడేస్తే కష్టం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఆడాలి. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా, దిల్ రాజు తమ్ముడు శిరీష్, ఆ నారంగి వీళ్ళందరూ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినండి. అప్పుడు ఎందుకు పెట్టలేదండి వీళ్ళు? అరే వీరమ్మలకి గుర్తుకొచ్చింది వీళ్ళకి ఈ పర్సన్ విధానము. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎందుకు? 8 నెలల తర్వాత, 9 నెలల తర్వాత. అదే స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఇటువంటి దుర్మార్గులను వీళ్ళని ఎన్నన్నా అంతే. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దిమ్మ తిరిగే ఏమంటుందని దిమ్మ తిరిగే దెబ్బ తగులుతూ భయపడి మీటింగ్లో కాంప్రమైజ్ అయ్యి మీకు కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. తెలుగు ప్రజలు గమనించండి. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా చాలా బాగుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఆల్రెడీ చిరంజీవి గారు కొంత వీక్షించారు, ఆయన కొన్ని లీకులు ఇచ్చారు. ఎటువంటి ఈ సినిమాలో చాలా కష్టపడి రామ్ చరణ్ కష్టపడి నటించాడు. రంగస్థలానికి 2 ఎక్కువగా నటించాడు ఈ సినిమాలో, అంత కష్టపడ్డాడు. ఆ డ్యాన్సులు అయితే మనం ఊహించలేమండి. ఆ జానీ మాస్టర్ అసలు అమోఘంగా స్టెప్లు వేయించాడు రామ్ చరణ్ చేత. పాటలన్నీ బాగున్నాయి. ఇంకొక సాంగ్ కూడా ఉంది. అన్నీ సినిమా కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద గొప్ప నటులు వాళ్ళతో డిఫరెంట్ మేకప్లు వేయించి సినిమాని అమోఘంగా రక్తి కట్టించారని తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చరిత్రలన్నీ అన్ని రికార్డు తిరగరాసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హిట్నిచ్చి తెలుగు సినిమా ద్వారా ఎంతోమంది లబ్ధిపోతున్న వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.